థ్యాంక్ యూ నాగార్జున గారు, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అఖిల్ గారు అంటే నిజంగా ఆయన చూడగానే నాకు చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు అఖిల్ గారిలో బాగా నచ్చేదండి, అది మనం తెచ్చిపెట్టుకున్న కొనుక్కున్న రాదండి, ఎనర్జీ అండి. ఆయన ఒక స్పోర్ట్స్మెన్కి, ఒక రన్నర్కి, ఒక మనిషి, ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఉంటుందో దానికి డబుల్ ఎనర్జీ అయింది. మీరు అందరూ ఇప్పుడు ఎప్పుడైనా మీరు మళ్ళీ ఫోన్లో ఒక షాట్ ఉందండి, బస్సు క్యాచ్ చేశారు ఆయన. ఆ షాట్ ఈజీ కాదన్న. మనం ఎవడ క్యాచ్ చేసినా కాళ్ళు కిందకే ఉంటాయి, ఆయన కాళ్ళు అబ్జర్వ్ చేయండి, ఇగో అక్కడ ఉన్నాయి కాళ్ళు. అంటే అది ఆ బాడీలో ఆ రిథం లేకపోతే రాదండి, ఈజీగా చేయలేం. ఈ సినిమాకి మీరు చాలా కష్టపడ్డారండి. నేను మామూలుగా అనుకుంటాను, ఎవరైనా పౌడర్ రాస్తే మన ఫేస్ తెల్లగా ఉంటుంది, ఆయన ముఖం మీద పౌడర్ కూడా నల్లగా ఉంటుందండి. ఆయన అంత తెలుపు ఏకంగా మనిషి. అయితే అలా ఉండి ఈ సినిమా చేయాలనే డెసిషన్ తీసుకుని, ఇది కూడా నందు ఈరోజు రాలేకపోయారు డైరెక్టర్ గారు. ఇక్కడ ఆయనే ఈ చిత్తూరు జిల్లా బ్యాక్డ్రాప్లో, పక్కన చిత్తూరు జిల్లా బ్యాక్డ్రాప్లో మిమ్మల్ని అందరినీ మళ్ళీ విలేజ్ వెదరు, అక్కడ జరిగే పాలిటిక్స్, అక్కడ జరిగే యాక్షను, అక్కడ జరిగే రొమాన్సు, అక్కడ జరిగే సరదాలు అవన్నీ మీ అందరికీ కళ్ళ ముందు తీసుకురావడానికి నందుగారు ట్రై చేశారు. మీ అందరూ కూడా ఒకసారి నందు గారికి థ్యాంక్స్ చెప్పాలి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ బ్యాక్డ్రాప్ రావడానికి అది ప్లస్ దాన్ని అంటే సిటీలో ఉన్న ఈ బ్యాక్డ్రాప్ నచ్చి దాన్ని సెలెక్ట్ చేసి ఇదే చెయ్యాలని నాగార్జున గారు, అఖిల్ గారు డెసిషన్ తీసుకుని ఈ సినిమాని మీ ముందుకు వచ్చేలా చేశారు. అది నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే దీనికి ఆయన కష్టపడిన క్యారెక్టర్ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంత కష్టపడకుండా మంచి స్టోరీలు కూడా వస్తాయి, నీట్గా సూటు బూటు వేసుకు చేసేయచ్చు. అలా కాకుండా ఛాలెంజ్గా తీసుకుని చేశారు, గ్రేట్ అండి. అలాగే ఇంకా నాతో పాటు బ్రహ్మాజీ గారు చేశారు. మీరు అందరూ చూడలేదండి బ్రహ్మాజీ గారిని. ఇందాక రూమ్లో రెడీ అయ్యేటప్పుడు నేను ఆల్రెడీ సూట్ కేసు సర్దేశాను. ఆయన అప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చి పెర్ఫ్యూమ్ అన్నారు. మళ్ళీ నేను సూట్ కేసు ఓపెన్ చేసి ఆయన పెర్ఫ్యూమ్ ఇచ్చాను. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ క్రీమ్ ఎక్కడుంది, హ్యాండ్ క్రీమ్ ఎక్కడుందని అడుగుతున్నారు. సో మీరు ఇందాక చూశారు కదా బ్రహ్మాజీ గారి ఫోటో, ఫ్లైట్ ఎదరు కూర్చున్నారు. అది ఆయనకి ఫ్లైట్లో ప్లేస్ లేదని ఎదరు కూర్చోబెట్టి తీసుకొచ్చాం తిరుపతి. అది ఆ ఫోటో మీరు చూసింది. సో ఈ సినిమా శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, నేను, అలాగే నాతో పాటు చాలామంది తోటి నటులు ఇందులో చేసాం. మీ అందరికీ నచ్చే ఒక సిన్సియర్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. నేను చెప్తే మళ్ళీ స్టోరీ లీక్ అయిపోద్దని చెప్పలేకపోతున్నాను. అలాగే ఈ సినిమా ద్వారా స్వామి వెంకటేశ్వర స్వామి మా నాగార్జున గారికి, నాగవంశీ గారికి విపరీతమైన డబ్బులు ఇచ్చి ఇందులో యాక్ట్ చేసిన మా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చి మేము మళ్ళీ పదే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మీ రుణం తీర్చుకోవాల్సిందిగా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు అందరూ నా గురించి లెనిన్ అనరా? లెనిన్ థ్యాంక్ యూ. కొన్ని వేల మంత్రాలతో సమానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. అండ్ సునీల్ గారు పెట్టినటువంటి అర్జీతో పాటుగానే నేను కూడా ఈ సినిమా చాలా